హాయ్ అండి. నమస్తే. ఎర్రపావురం 7వ భాగం. వాచిపోయిన ముఖాలతో, ఒంటి నిండా గాయాలతో, లాఠీ దెబ్బలు తినలేక లాకప్ నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన ఖైదీల్లా తన ఎదుటికి వచ్చిన కపాలి దావూద్లని చూడగా మతిపోయినంత పనైంది సాహుకి. వాళ్ళు చెప్పింది వింటూనే చెప్పలేనంత అసహ్యం పుట్టుకొచ్చింది వారి మీద. డామిట్, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లను బంధించలేని మీ చేతగానితనాన్ని ఏమనాలో నాకు తెలియడం లేదు. ఆ పిల్ల చేతిలో తన్నులు తిని పారిపోయి రావడం సిగ్గని పెంచడం లేదు మీకు అని అరిచాడు. పుండు మీద కారం చల్లినట్టు నీ మాటలతో మమ్మల్ని మరింత బాధ పెట్టకు సాహు అన్నాడు దావూద్. అది పిల్ల కాదు, అమెరికా నుంచి ఊడిపడిన పిడుగు. అలా మగవాణ్ణి పట్టుకుని విరగదీసే ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు కపాలి. షటప్, తన్నులు తిన్నది చాలక తన్నిన దాన్ని పొగుడుతూ ఉన్నావు. మిమ్మల్ని అని ప్రయోజనం లేదు. మీలాంటి చేతగాని వాళ్లను నాకు హెల్ప్గా పంపించినందుకు ఆ నాగేంద్ర గారిని అనాలి అన్నాడు సాహు అసహనం నిండిన కంఠంతో. నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో సాహు. మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, మా యజమాని నాగేంద్ర గారిని అంటే బాగుండదు అన్నాడు దావూద్ రోషంగా. మీ బతుక్కి రోషం ఒకటి అంటూ ఇంకా ఏదో అనబోయాడు సాహు. ఇంతలో ఉన్నట్టుండి టెలిఫోన్ మోగడం ప్రారంభించింది. అనదలుచుకున్న మాటల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుని రిసీవర్ ఎత్తాడు సాహు. సాహు స్పీకింగ్ హియర్ అన్నాడు. నాగేంద్ర గారా? ఉలిక్కి పడ్డాడు ఆ పేరు వినగానే దావూద్ కపాలీలు. తమ నిర్వాకాన్ని గురించి చెప్పొద్దు అన్నట్టు చేతులు జోడించారు సాహు వైపు చూస్తూ. ఎస్, ఆ పని మీదే ఉన్నారు మనవాళ్ళు. లాకెట్ తప్పకుండా తీసుకొస్తారు. ఐ విల్ ష్యూర్. ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏమంటారా? పోలీసు వేషాలు వేశారు కదా, ఎక్కడో ఏదో గొడవ జరిగి ఉండొచ్చు. ఆ విషయం కనుక్కుని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. దానికి కొంచెం టైం పట్టొచ్చు, నేను ఫోన్ చేసి చెబుతాను. అలాగే, ఉంటాను. రిసీవర్ క్రెడిల్ చేసి ఆ ఇద్దరి వంక చూశాడు సాహు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ కృతజ్ఞతగా చూశారు అతని వంక ఆ ఇద్దరు. లాకెట్తో పాటు ధీరజను కూడా తీసుకురమ్మంటున్నారు నాగేంద్ర గారు. మీ ప్రతాపాన్ని గురించి చెబితే ఆయన జుత్తు పీక్కుని చిందులు వేయడమో, మీ తలలు నరికి యమునా నదిలో పారేయమనో ఆర్డర్ ఇవ్వడమో చేసుండేవాడు అన్నాడు సాహు. భయంగా చూస్తూ బలవంతంగా గుటకలు మింగారు దావూద్ కపాలీలు. ఇట్స్ ఆల్ రైట్, జరిగిందేదో జరిగిపోయింది. దెబ్బ తిన్నామని అవమానంతో కృంగిపోవడం మంచిది కాదు. తోకతొక్కిన తాచులా రెచ్చిపోయి బుసలు కొట్టాలి, అదును చూసి కాటు వేయాలి అంటూ ఆ ఇద్దరిని ఉత్సాహపరిచాడు. అవును సాహు, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ అమెరికా పిల్లకు దెబ్బకు దెబ్బ చూపిస్తాం. దాని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాం అంటూ పిడికిళ్లు బిగించి ప్రతిజ్ఞ చేశాడు దావూద్. దట్స్ గుడ్. చేసినా చేయకపోయినా ఆ పట్టుదల ఉండాలి అన్నాడు సాహు. అంతలో బయట నుంచి కాలింగ్ బెల్ మోగడం ప్రారంభించింది. ఎస్, తలుపు తెరిచే ఉంది, లోపలికి రావచ్చు అన్నాడు సాహు. ఆ వెంటనే తలుపు నెట్టుకుంటూ లోపలికొచ్చాడు ఒక వ్యక్తి. అతన్ని చూస్తూనే ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు కపాలి దావూదులు. అతను ఎవరో కాదు, రేష్మా లాడ్జ్ మేనేజర్. అతనికి సాహుకి లింక్ ఏమిటో, అతను పనిగట్టుకుని అక్కడికి ఎందుకొచ్చాడో వారికి అర్థం కాలేదు. రా మస్తాన్ భాయ్, రా కూర్చో అంటూ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు సాహు. వచ్చి కుర్చీలో కూర్చుంటూ దావూద్ కపాలీలను చూసి అదోలా నవ్వాడు రేష్మా హోటల్ మేనేజర్ మస్తాన్. ఆ అమెరికా పిల్ల చెక్కు చెదరకుండా తిరిగొచ్చినప్పుడే అనుకున్నాను మీ వాళ్లకు ఇటువంటి శాస్తి ఏదో జరుగుంటుందని అన్నాడు. వెకిలిగా ఉన్న అతని మాటలకు ఏడుపు ముంచుకొచ్చినంత పనైంది ఆ ఇద్దరికి. సానుభూతి చూపించకుండా తమను తేలిగ్గా అంచనా వేసి మాట్లాడిన మస్తాన్ని అక్కడికక్కడే గొంతునులిమి చంపాలి అన్నంత కోపం కూడా వచ్చింది. సాహు అక్కడే ఉన్న కారణంగా ఆ పని చేయలేక తమ కోపాన్ని, ఉక్రోషాన్ని బలవంతంగా దిగమింగుకున్నారు కపాలి దావూదులు. ఇట్స్ ఆల్ రైట్ మస్తాన్ భాయ్. అదృష్టం చిన్నచూపు చూస్తే ఎటువంటి గొప్పవాళ్లైనా ఒక్కొక్కప్పుడు ఇలాగే తలక్రిందులవుతూ ఉంటారు. ఆ విషయం అలా ఉంచి నువ్వు ఎందుకొచ్చావో చెప్పు అని అడిగాడు సాహు. ఒక ముఖ్యమైన విషయం మీ చెవిని వేద్దామని వచ్చాను. ఏమిటది? ఆ అమెరికా పిల్ల రూమ్ ఖాళీ చేసి ఆ టూరిస్ట్ గైడ్తో పాటు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఉలికి పడ్డాడు కపాలి దావూదులు. ఎక్కడికి వెళ్ళింది అని ఇద్దరు ఒకేసారి అడిగారు. తెలీదు. మరి తెలుసుకోవడం అంటున్న దావూద్ని సైలెంట్గా ఉండమన్నట్టు కళ్ళతోనే సైగులు చేశాడు. మస్తాన్ భైని మరీ తక్కువగా అంచనా వేయకండి. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ఏర్పాట్లు చేసే ఉంటాడతను అన్నాడు. ఆ మాటలతో చాటంతయింది అతని ముఖం. గర్వంగా చూశాడా ఇద్దరి వంక అతను. మీరు చెప్పింది నిజం సాహు సాబ్. నా గొప్పదనాన్ని మీరు చక్కగా గుర్తించారు. ధీరజ రూమ్ ఖాళీ చేసి ఒక టాక్సీలో వెళ్ళగానే మా కుర్రాన్ని ఒకడిని స్కూటర్ మీద టాక్సీ వెనకాలే పంపించాను.
ఎందుకైనా మంచిదని టాక్సీ నెంబర్ కూడా నోట్ చేసి తెచ్చాను అన్నాడు. గుడ్, వెరీ గుడ్. మెచ్చుకుంటూ అతని భుజం తట్టాడు సాహు. అంతేకాదు సాబ్, మీరు మెచ్చుకునే విషయం ఇంకొకటి కూడా ఉంది. ఏమిటది? గపూర్ అనబడే రూమ్ బాయ్ అడ్రస్ కనుక్కున్నాడట టూరిస్ట్ గైడ్ రాకేష్. తన దగ్గరున్న లాకెట్ ఏదో మిస్ అయినట్లు ధీరజ రాకేష్తో చెబుతూ ఉండగా చాటు నుంచి విన్నాను అన్నాడు మస్తాన్. వింటూనే విశాలమయ్యాయి సాహు కనుబొమలు. దావూద్ కపాలీలు ఉత్సాహంగా చూశారు సాహు మొహంలోకి. ఎక్సలెంట్ మస్తాన్ భాయ్, ఇప్పుడు నువ్వు చెప్పిన సమాచారం చూడు ఎలా ఉపయోగపడుతుందో. ఆ గపూర్ ఇల్లు ఎక్కడో చెప్పు అని అడిగాడు సాహు ఆతృత నిండిన కంఠంతో. అడ్రస్ ఎక్కడంటే అడ్రస్ సరిగా గుర్తులేదు సాబ్ అన్నాడు అదోలా నవ్వి చేతులు నలుపుకుంటూ. అతని ఉద్దేశం ఏమిటో ఇట్టే పసిగట్టేశాడు సాహు. వెంటనే తన సూట్ కేసులోంచి 50 రూపాయల నోట్ల కట్టను ఒకదాన్ని తీసి అవతలివాడికి విసిరి, ఇప్పుడు గుర్తుకొస్తుందేమో చూడు అన్నాడు. గుర్తుకొస్తున్నట్టే ఉంది సాబ్ అన్నాడు మస్తాన్ సూట్ కేసు వంక చూస్తూ. ఇప్పుడు మరో కట్ట విసిరాడు సాహు. సగానికి పైనే గుర్తొచ్చింది. మరో 2 కట్టలు అతని మీదకు విసిరి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇక తన అరిచి పీక్కున్న అంతకంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడని గ్రహించి రూమ్ బాయ్ గపూర్ అడ్రస్ గబగబా చెప్పేశాడు మస్తాన్. షత్రంజ్ ఏరియాలో పటేల్ స్ట్రీట్లోని 10వ నెంబరు ఇంటి ముందు ట్యాక్సీ దిగారు రాకేష్ ధీరజులు. లాక్ చేయబడి ఉన్నాయి ఆ ఇంటి తలుపులు. డ్రైవర్కి ఫేర్ చెల్లించి పక్క ఇంట్లో గపూర్ని గురించి ఎంక్వైరీ చేశాడు రాకేష్. ఆ గపూర్ గడా ఆ రోజు పూనం థియేటర్లో అమితాబ్ బచ్చన్ కొత్త సినిమా రిలీజ్ అయినట్టుంది కదా, బ్లాక్ టికెట్లు అమ్మడానికి అక్కడికి పోయుంటాడు అని చెప్పాడు పక్కింట్లో ఉన్న వ్యక్తి. కమాన్ రాకీ, మనం వెంటనే పూనం థియేటర్ దగ్గరకు వెళ్దాం, ట్యాక్సీని ఆగమని చెప్పు అంది ధీరజ. ఇప్పుడు టైం 2 అయింది. మనం వెళ్లేసరికి మ్యాట్నీ షో మొదలు పెట్టేసి ఉంటారు. మనం వెళ్ళిన థియేటర్ దగ్గర గపూర్ దొరకడు చెప్పాడు రాకేష్. మరెలా అంది ధీరజ నీరసంగా. ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం. సాయంత్రం 5 గంటలకు థియేటర్ దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా గపూర్ని పట్టుకోవచ్చు. సరే పద అంది ధీరజ. ఇద్దరు మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చి ట్యాక్సీ ఎక్కారు. ఉదయం రేష్మా లాడ్జిలోంచి బయలుదేరిన తరువాత ధీరజను తన ఇంటికి తీసుకుపోయాడు రాకేష్. మీరు వచ్చిన పని పూర్తయ్యేటంత వరకు నేను మీతో పాటే ఉండాలి కాబట్టి హోటల్లో కంటే నా ఇంట్లోనే ఉండడం బాగుంటుంది. అది మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నాడు. నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా అడిగింది ధీరజ. అవును. మరి మీ అమ్మా నాన్న? నాకు ఎవ్వరూ లేరు. నేను ఎలా పుట్టాను, ఎవరికి పుట్టానో నాకే తెలియదు. ఊహ తెలిసిన తర్వాత అనాథాశ్రమం ఒక్కటే నాకు తెలిసింది. అదే నా ప్రపంచం. అక్కడ ఉన్నవాళ్లే నా బంధువులు, స్నేహితులు. అక్కడ ఉంటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ చదువుకున్నాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత చదివించలేని స్థితిలో ఉద్యోగం చూసుకోమని నన్ను బయటకు పంపించారు. ఇంకా చదువుకోవాలన్న నా తపన తీరక పేపర్ బాయ్గా, క్యాంటీన్ సప్లయర్గా ఇలా రకరకాల పనులు చేస్తూ పీజీ పూర్తి చేశాను. కానీ నేను పడిన శ్రమకి ఫలితం లేకుండా పోయింది. చదువుకోగలిగాను అన్న తృప్తి తప్ప నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. నిజాయితీగా సంపాదించడానికి టూరిస్ట్ గైడ్గా అవతారం ఎత్తాను. సింపుల్గా ఇది మన చదువు అంటూ చెప్పడం ముగించాడు రాకేష్. గ్రేట్, యు ఆర్ గ్రేట్ రాకీ. నీలాగా స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందామే. థ్యాంక్స్. ఎంతకీ మీరు నా ఇంట్లో ఉండడానికి అభ్యంతరం లేనట్లే కదా అని అడిగాడు రాకేష్. ముక్కు మోసుకుని తపస్సు చేసుకునే మునిలాంటి వాడివి, నీ ఇంట్లో ఉండడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది అంది. ఆ తర్వాత లగేజ్ని అక్కడే వదిలి గపూర్ ఇంటికి బయలుదేరారు. టాక్సీలో ఇద్దరు రాకేష్ ఇంటికి చేరుకున్నారు. రాకేష్ హోటల్కి వెళ్ళి క్యారియర్ తెచ్చాడు. ఇద్దరు భోజనం ముగించి 1 గంట రెస్ట్ తీసుకున్న తర్వాత పూనం థియేటర్కి బయలుదేరారు. సమయం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. పూనం థియేటర్కి చాలా యువతలుగా ఒక వీధి చివర చేరి ఆగిపోయింది ధీరజ రాకేష్తో ప్రయాణిస్తున్న టాక్సీ. డ్రైవర్ తల తిప్పి రాకేష్ ముఖంలోకి చూశాడు. అతని చూపులని అర్థం చేసుకుంటూనే, రండి ధీరజ్ గారు, మనం ఇక్కడ దిగిపోదాం అంటూ కిందకి దిగిపోయాడు రాకేష్. అతని వెనకే టాక్సీలోంచి కిందకి దిగుతూ ముందుకు చూసి కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేసింది ధీరజ. ఆ వీధికి అవతల ఉన్న ప్రదేశమంతా విపరీతమైన రద్దీగా ఉంది. ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడుతున్నారు జనం. అరుపులతో, విజిల్స్తో కోలాహలంగా ఉందక్కడ. మై గాడ్, ఏమిటి జనం రాకేష్? ఇక్కడ ఏదైనా మీటింగ్ జరుగుతుందా? పాపులర్ రాజకీయ నాయకుడు ఎవరైనా రాబోతున్నాడా? ఆశ్చర్యంగా అడిగింది. మీటింగ్ కోసం వచ్చిన జనం కాదు వీళ్ళు,
సినిమా టికెట్ల కోసం పడిగాపులు పడుతున్న జనం. అదిగో ఆ జనసందోహానికి అవతల కనిపిస్తున్నది పూనం థియేటర్. అమితాబ్ బచ్చన్ సినిమా కదా, రష్ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది మరి. ఒక సినిమా నటుడికి ఇంత పాపులారిటీయా? మా దేశంలో రాజకీయ నాయకుడి కంటే సినిమా నాయకుడికే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. అందుకే కొత్త సినిమాలు విడుదలయ్యే రోజున మంత్రులు కూడా బహిరంగ సభలు పెట్టడం మానేశారు అన్నాడు నవ్వుతూ. అది సరే, ఈ జనంలో ఆ గప్పూర్ని వెతికి పట్టుకోవడం ఎలా? అంది నీరసంగా. నా అంచనా తప్పు కాకుండా ఉంటే గపూర్ ఇక్కడ ఉండే అవకాశం లేదు మేడం. అదేమిటి, ఎందుకుండడు? అతను బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడని మధ్యాహ్నం పక్కింటి అతను మనతో చెప్పాడు కదా. నిజమే, చేతిలో డబ్బులు లేకపోతే టికెట్లు అమ్ముతూ ఎక్కడే కనిపించేవాడు అతను. మీ లాకెట్ అమ్మిన డబ్బుంది కదా, అది ఖర్చయ్యేదాకా ఈ చుట్టుపక్కలకి రాడు. విసుగ్గా చూసింది ధీరజ్ అతని ముఖంలోకి. ఉండడం తెలిసినప్పుడు అతని కోసం ఇక్కడికి రావడం ఎందుకు అంది. అతను ఇక్కడుంటాడని రాలేదు, ఎక్కడుంటాడో ఇక్కడ తెలుస్తుందని వచ్చాను నేను అన్నాడు. ఎలా ఎలా తెలుస్తుంది? మీరు అలా టెన్షన్ పడకుండా కాసేపు ఓపిక పడితే తెలుస్తుంది, రండి చెబుతాను అంటూ ఒక సందులోకి పక్క వీధిలోకి దారి తీశాడు రాకేష్. ధీరజ అతన్ని అనుసరించింది. ఆ పక్క రోడ్లో ఉన్న ఒక రెస్టారెంట్లోకి ఆమెను తీసుకుపోయాడు రాకేష్. కార్నర్ టేబుల్ ఎంచుకుని అక్కడ ఆమెను కూర్చోపెట్టాడు. మీరిక్కడ కూర్చుని ఇష్టం వచ్చిన పదార్థాలను ఆర్డర్ చేసి ఆరగించండి. నేను వెళ్ళి గపూర్ ఈ సమయంలో ఎక్కడుంటాడో తెలుసుకుని వస్తాను అన్నాడు రాకేష్. ఏ, నీ వెంట నేను రాకూడదా? రాకూడదనేమీ లేదు, వస్తే ఆ జనంలో పడి నలిగిపోతారు. మిమ్మల్ని చూస్తే జనం సినిమా సంగతి మర్చిపోతారు అన్నాడు నవ్వుతూ. ధీరజ అతని మొహంలోకి వింతగా చూస్తూ అంది. నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు రాకీ అని. అంటే? నేను అందంగా ఉన్నానని ఒప్పుకుంటావు, కానీ నన్ను ప్రేమించనంటావు. మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి? షూ, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకెప్పుడు మాట్లాడాలి? దానికి ఒక సమయం, ఒక చోటు ఉంటాయి. వెయిట్ అండ్ సీ మేడం అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్. అతను వెళ్లిన వైపే చూస్తూ భారంగా నిట్టూచి వెయిటర్ని పిలిచి బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసింది ధీరజ. గపూర్ని గురించి తెలుసుకోవడానికి వెళ్లిన రాకేష్ అరగంట తరువాత తిరిగొచ్చాడు. రెస్టారెంట్లోకి అడుగుపెట్టి సూటిగా వచ్చి తనకు ఎదురుగా కూర్చున్న అతన్ని చూడగానే విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి ధీరజ కనుబొమలు. ఆ మరుక్షణమే పక్కున నవ్వేసిందామె. బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లను కలుసుకుని గపూర్ని గురించి తెలుసుకునేటందుకు టికెట్ల కోసం ఎగబడుతున్న వాళ్లతో పాటే జనంలో దూరాడు రాకేష్. 10 నిమిషాల పాటు పట్టుదలగా ప్రయత్నించిన తరువాత ఒక అతన్ని పట్టుకుని తనకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునేసరికి పూర్తిగా మారిపోయాయి అతని షేపులు. చినిగిపోయాయి అతని దుస్తులు, మట్టి కొట్టుకుపోయాయి బూట్లు, జుత్తు రేగి శరీరం నలిగి పిచ్చివాడిలా వీధి బిచ్చగాడిలా మారిపోయింది అతని అవతారం. ఓ గాడ్, ఏమిటి అవతారం, ఏమైంది అని నవ్వుతూ అడిగింది ధీరజ. అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వాలంటే అప్పుడప్పుడు ఇటువంటివి తప్పవు. నా సంగతి అలా ఉంచండి, నా వెంట మీరొస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అన్నాడు. ఊహించుకుంది ధీరజ. ఊహించుకుంటూనే ముఖం మీద గుద్దినట్లు ఉలిక్కి పడింది. థ్యాంక్ గాడ్, నేను రాకపోవడమే చాలా మంచిదైందన్నమాట అంది గుండెల మీద చెయ్యి ఉంచుకుని. అదే మరి ముందు చూపంటే. అది సరే, ఇన్ని తిప్పలు పడి వీధి బిచ్చగాళ్లా మారావు కదా, ఇంతకీ గపురు విషయం తెలిసిందా? తెలిసింది మేడం. ఎక్కడున్నాడట? ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఒకటి ఉంది. అక్కడ తన ఫ్రెండ్స్తో పేకాడడానికి వెళ్ళాడట. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటాడట. అయితే ఆలస్యం ఎందుకు, బయలుదేరదాం. పదండి అంటూ ఆమెతో పాటు లేచి నిలబడ్డాడు. నువ్వు ఇలాగే వస్తావా? మనమేమీ పెళ్లి చూపులకు వెళ్ళడం లేదు కదా, వెళ్ళిన పని అవ్వాలి గాని వేషంలో ఏముంది మేడం, నడవండి అంటూ రెస్టారెంట్లోంచి బయటకు నడిచాడు. వెయిటర్ తెచ్చిన బిల్లు ప్లేట్లో 20 రూపాయల నోటు వేసి అతన్ని అనుసరించింది ధీరజ. సరిగ్గా 15 గంట తరువాత ఒక టాక్సీలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కు చేరుకున్నారా ఇద్దరు. టాక్సీ దిగి బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళి చుట్టూ చూశారు. రాకేష్ పూనం థియేటర్ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో ఎలాంటి అబద్ధమూ లేదు. అక్కడికి కొంచెం దూరంలో క్రిస్టియన్ సమాధుల మధ్య జోరుగా సాగుతుంది పేకాట. ఫిల్టర్ సిగరెట్ కాలుస్తూ స్టైల్గా పేక ముక్కలు పేర్చుకుంటున్నాడు గపూర్. అదిగో ఆ ఈడియట్ అక్కడున్నాడు అంది ధీరజ. షు, అరవకండి మేడం, మన ఇద్దరినీ చూశాడంటే మళ్ళీ కనిపించకుండా మాయమైపోతాడు గపూర్. నిశ్శబ్దంగా నా వెంట రండి అంటూ సమాధుల్ని చాటు చేసుకుంటూ కదిలాడు రాకేష్.
ఆమె ఒక సమాధి పక్క నుంచి ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడే కలుగులోంచి బయటకు వచ్చిన ఓ పందికొక్కు గబగబా ముందుకు పరుగులు తీస్తూ అడ్డు వచ్చిన ధీరజ పాదం మీదుగా ఎక్కి అవతలికి పోయింది. ఆ స్పర్శకు అదిరిపడి కెవ్వున అరిచి పక్కకి చూసింది ధీరజ. ఉలిక్కి పడ్డాడు ఆమెకు 2 అడుగులు ముందు వెళ్తున్న రాకేష్. మై గాడ్, అరవకండి మేడం, ప్లీజ్ కీప్ క్వైట్ అని లోగొంతుకుతో ఆమెను హెచ్చరిస్తూ ముందుకు చూశాడు. అప్పటికే జరిగిపోయింది ఆలస్యం. జరగవలసిన పొరపాటు కూడా అప్పటికే పూర్తయింది. ధీరజ అరుపు వింటూనే తలలు తిప్పి అటు చూశారు పేకాట ఆడుతున్న కుర్రాళ్ళు. అందరితో పాటు గపూర్ కూడా తల తిప్పి చూశాడు. రాకేష్ ధీరజలను గుర్తుపట్టిన మరుక్షణంలో ఆందోళనగా ముడిపడ్డాయి అతని కనుబొమలు. అంతే. ఆ తరువాత 1/2 నిమిషం కూడా ఆలస్యం చేయలేదు అతను. చేతిలోని పేక మొక్కల్ని పడేసి చివ్వున లేచి బరియల్ గ్రౌండ్కి రెండో పక్కన ఉన్న గేటు వైపు పరుగందుకున్నాడు. పారిపోతున్నాడు, గపూర్ పారిపోతున్నాడు, రాకీ, క్యాచ్ హిమ్, క్యాచ్ హిమ్ అని అరుస్తూ హెచ్చరించడం ప్రారంభించింది ధీరజ. మీరు ఎక్కడే ఉండండి మేడం, వాడి సంగతి నేను చూస్తాను అని సమాధుల మేంచి ఎగిరి దూకుతూ అతన్ని వెంబడించడం ప్రారంభించాడు రాకేష్. అరిచినందుకు తనను బెదరగొట్టి అరిచేటట్టు చేసిన పందికొక్కును మనసులోనే తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయింది ధీరజ. పరుగు తీయటం ప్రారంభించిన అరగంట తరువాత రాకేష్కి పట్టుబడిపోయాడు గపూర్. ఒక చీకటి సందును క్రాస్ చేయబోతూ కార్పొరేషన్ వాళ్ళు తవ్విన గోతిలో పడి అతని చేతికి దొరికిపోయాడు. ఆయాసాన్ని అదిమి పెట్టుకుంటూ ఆ గోతిని సమీపించి ఆగిపోయాడు రాకేష్. అరిరే, అలా పడిపోయావేమిటి గపూర్? పరుగు తీసేవాడివి, ముందు ఏముందో చూసుకుంటూ పరుగు తీయొద్దు, అంత కంగారెందుకు అంటూ చెయ్యి పుచ్చుకుని అతన్ని గోతిలో నుంచి బయటకు లాగాడు. భయంతో వణికిపోతూ అతని మొహంలోకి చూశాడు గపూర్. ఉన్నట్టుండి చటుక్కున వంగి అతని పాదాల మీద పడిపోయాడు. నన్ను కొట్టద్దు సార్, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. చేతిలో చిల్లి గవ్వలేక దొంగతనానికి పాల్పడ్డాను, నన్ను మన్నించండి అంటూ బావురుమన్నాడు. ఏమిటి గపూర్, ఎందుకా ఏడుపు? అసలు ఏం చేశావని అంటూ అతన్ని లేవనెత్తి కన్నీళ్లు తుడిచాడు. అతను అలా అనునయించేసరికి గపూర్లో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు చెప్పు, ఆ లాకెట్ నువ్వే తీసావు కదూ? తల ఊపాడు గపూర్. తీసి ఏం చేశావు? అమ్మేశావా? లేదు. మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టావా? అవును సార్, దాన్ని తాకట్టు పెట్టాను. కానీ మార్వాడి దగ్గర కాదు, ఓ ఫ్రెండ్ దగ్గర తాకట్టు పెట్టి 3000 తీసుకున్నాను. నాకు 1 గంట టైం ఇవ్వండి, వెళ్ళి తీసుకొస్తాను. ఎలా తెస్తావు? ఈరోజు నాకు అదృష్టం బాగా కలిసొచ్చింది సార్. పేకాటలో బాగా గెలిచాను, మొత్తం 5000. వెంటనే వెళ్ళి డబ్బు కట్టి లాకెట్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దయచేసి పోలీసులకు అప్పగించవద్దు నన్ను అంటూ ప్రాధేయపడ్డాడు. ఇట్స్ ఆల్ రైట్ గపూర్, పోలీసులకి నిన్ను పట్టివ్వను. నీ డబ్బు ఖర్చు పెట్టి లాకెట్ని విడిపించిన అవసరం లేదు. మరి దాన్ని నేనే విడిపిస్తాను. నీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పు అన్నాడు రాకేష్. ఆశ్చర్యంగా చూశాడు గపూర్. నిజంగా మీరే విడిపిస్తారా సార్ అని అడిగాడు నమ్మలేనట్లు. ష్యూర్. చాలా థ్యాంక్స్ సార్. ముందు అడ్రస్ చెప్పు. మదీనా మార్కెట్ వెనకే ఉంటుంది, గ్రీన్ బిల్డింగ్ 1. అక్కడికి వెళ్ళి జీవన్ లాల్ అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఆ బిల్డింగ్ ఓనర్ కొడుకే నా ఫ్రెండు జీవన్ లాల్, నాకంటే 6 ఏళ్లు పెద్దవాడు. లాకెట్ అతని దగ్గరే ఉంది అని చెప్పాడు గపూర్. అటువంటి ధనవంతుడు నీకు ఫ్రెండ్ ఎలా అయ్యాడు అనుమానంగా అడిగాడు రాకేష్. ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండ్ కాదు, బ్లాక్ టికెట్ల ఫ్రెండు. అంటే? సిటీలో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు షోకి ఇంత అనిచ్చి నాలాంటి వాళ్ళ చేత బ్లాక్ టికెట్లు అమ్మిస్తూ ఉంటాడు జీవన్ లాల్. కొత్త సినిమాలు లేనప్పుడు వడ్డీకి అప్పులిస్తూ ఉంటాడు. హైసి, అయితే మామూలుగా అప్పు తీసుకోకుండా లాకెట్ ఎందుకు తాకట్టు పెట్టావు? ఆ మధ్య ఓసారి పోలీసులు పట్టుకున్నారు. లాకప్లో పెట్టి లాఠీలతో విరగబాది వదిలారు. అప్పటి నుంచి టికెట్లమ్మడం మానేసి లాడ్జ్లో రూమ్ బాయ్గా చేరాను. మళ్ళీ 10 రోజుల క్రిందటే కమిషన్ ఎక్కువ ఇస్తానని కబురు పెట్టాడు. అతని దగ్గర అడ్వాన్స్ తీసుకుని పేకాట్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ అతని దగ్గరే అప్పు చేశాను, అది కూడా పోయింది. ఇక జీవన్లాల్ అప్పు ఇవ్వనన్నాడు. నాలో కసి పెరిగిపోయింది. ఎలాగైనా పేకాటలో పోగొట్టుకున్నదంతా గెలుచుకుని అతని అప్పు తీర్చేసి ఇక ఈ ఛాయలకు కూడా రాకూడదనుకున్నాను. ఆ సమయంలో మేడం గారి లాకెట్ కంటపడింది. ఆ రోజు మీరు ఆగ్రా నుంచి తిరిగి రాకముందే మేడం రూమ్లోకి వెళ్ళి ఎయిర్ బ్యాగ్లోంచి లాకెట్ తీసేశాను అంటూ చెప్పడం ముగించాడు గపూర్. అంతా శ్రద్ధగా విని భారంగా నిట్టూర్చాడు రాకేష్. చూడు గపూర్, పేకాటలో పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకోవాలి అన్నంత బుద్ధి తక్కువ ఆలోచన ఇంకొకటి లేదు. ఏదో ఈ రోజు నీ అదృష్టం బాగుండి గెలిచావు, సంపాదించి మళ్ళీ చేజార్చుకోకుండా జాగ్రత్త పడు అంటూ హితవు చెప్పాడు. వింటాను సార్, మీ మాట తప్పకుండా వింటాను. నన్ను క్షమించండి, క్షమించమని అడిగానని మీరే మేడంతో చెప్పండి అన్నాడు వినయంగా.
చిన్నగా నవ్వుతూ అతని భుజం తట్టి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ బరియల్ గ్రౌండ్ కేసి బయలుదేరాడు రాకేష్. పరుగు తీయటం వల్ల తెలియలేదు కాబోలు, తనకు తెలియకుండానే గపూర్ని వెంట తరుముతూ చాలా దూరం వెళ్ళాడన్నమాట తను. బరియల్ గ్రౌండ్లోకి తిరిగి వస్తూ తనలో తానే అనుకున్నాడు రాకేష్. గ్రౌండ్లోకి వచ్చి ధీరజ్ కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదామె. పేకాడుకుంటున్న కుర్రాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. ధీరజ్ ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? అంతరంగంలోని అసహనాన్ని బలవంతంగా అదిమి ఉంచుకుంటూ పేకాడుతున్న కుర్రాళ్ల దగ్గరకు వెళ్ళి ఆమెను గురించి ఎంక్వైరీ చేశాడతను. రాకేష్ అంటే మీరేనా? బిచ్చగాడిని గుర్తుకు తెస్తున్న అతని అవతారాన్ని యగాదిగా చూస్తూ అడిగాడు గపూర్ వయసులో ఉన్న ఒక కుర్రాడు. అవును, నేనే రాకేష్. తెల్లగా ఉన్న అమ్మాయిని ఇందాక ఇక్కడ వదిలి వెళ్ళింది మీరే కదూ? అవును. ఏది ఆ అమ్మాయి? ఎవరో ముగ్గురు కారులో వచ్చి ఆ అమ్మాయిని తమ వెంట తీసుకువెళ్లారు. మై గాడ్, ఎవరు వాళ్ళు, ఎలా ఉన్నారు? ఆ ముగ్గురు పోలికల్ని వర్ణించి చెప్పాడు ఆ కుర్రాడు. వింటూనే అర్థమైంది అతనికి ఆ ముగ్గురులో ఇద్దరు కపాలి దావూదులని. అయితే మూడో వ్యక్తి ఎవరు? ఇదిగో, ఆ అమ్మాయిని వెంట తీసుకువెళ్తూ వాళ్ళు మీకు లెటర్ ఇమ్మన్నారు. షర్టు జేబులోంచి మడతపెట్టిన కాగితాన్ని తీసి అతనికి ఇచ్చాడా కుర్రాడు. దాన్ని అందుకుని గబగబా మడతలు విప్పి చదవడం ప్రారంభించాడతను. మిస్టర్ రాకేష్, ఇది పెద్దవాళ్లకు సంబంధించిన వ్యవహారం. ఇందులో కల్పించుకుని అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. గపూర్ని తరుముకుంటూ వెళ్లి సంపాదించిన లాకెట్ని బుద్ధిగా తెచ్చి మాకు అందజేయి. లజ్పతిగన్ బ్రిడ్జి కింద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. లాకెట్ తీసుకుని రాత్రి 11 గంటలకు అక్కడికి రా. నువ్వు రాకపోతే ధీరజ ప్రాణాలతో మిగలదని మర్చిపోవద్దు. ఎటువంటి ఆయుధాలు వెంట తీసుకురావద్దు. హెచ్చరిక. ఇట్లు నీ శ్రేయోభిలాషులు. లెటర్ చదివి చించి ముక్కలు చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు రాకేష్. గట్టిగా దమ్ములాగి పొగని గాల్లోకి వదులుతూ శరవేగంతో ఆలోచించడం ప్రారంభించాడు. సరిగ్గా 10 నిమిషాల తరువాత ఉన్నట్టుండి అతని మస్తిష్కంలో చోటు చేసుకుంది ఒక ఆలోచన. చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. తనకొచ్చిన ఆ ఆలోచనను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకుంటూ రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు రాకేష్. రాత్రి 8:30 గంటలైంది టైము. రాత్రి 11 కావడానికి ఇంకా 2:30 గంటలు ఉంది అనుకుంటూ బరియల్ గ్రౌండ్లోంచి బయటకు నడిచాడు రాకేష్. రాత్రి 10:40 టైము. రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ లజ్పత్ నగర్ ఏరియా చివర్లో ఉన్న ఒక బ్రిడ్జి కింద చీకట్లో నిలబడి ఉన్నారు దావూద్, కపాలి, సాహులు. చేతులు వెనక్కి విరిచి ఇనుపతీగలతో బలంగా బిగించబడి ఒక బండరాతి మీద కూర్చోపెట్టబడి ఉంది ధీరజ. రాకేష్ గపూర్ని వెంట తరుముతూ వెళ్లిన తరువాత అతని రాక కోసం ఎదురు చూస్తూ బరియల్ గ్రౌండ్లో ఉన్న ఒక చెట్టు కిందికి పోయి నిలబడింది ధీరజ. పరిపరి విధాల పరుగులు తీయటం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. గపూర్ దగ్గర నుంచి లాకెట్ సొంతం చేసుకోగానే రాకేష్తో పాటు మద్రాస్ చేరుకోవాలి తను. నాగేంద్ర గుట్టు రట్టు చేసి అతని అంతు చూడాలి. తన తల్లి భువనేశ్వరీదేవిని విడిపించి కరువుదీర ఆమె ఒడిలో తలవాల్చి నిద్రపోవాలి. అందుకు అవసరమైన ఉపాయాన్ని మద్రాస్ చేరుకున్న తరువాత ఆలోచించాలి. వీలైతే ఈ రాత్రికే ప్రయాణం పెట్టుకోవాలి. సో అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి నువ్వేనన్నమాట. ఉన్నట్టుండి ఎవరో అనడం అతి దగ్గర నుండి వినిపించేసరికి ఉలిక్కి పడుతూ పక్కకి తిరిగి చూసింది ధీరజ. స్టైల్గా సిగరెట్ కాలుస్తూ 4 అడుగులు దూరంలో నిలబడి ఉన్నాడు ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక అపరిచిత వ్యక్తి. ఎవరతను? తను అమెరికా నుంచి వచ్చినట్లు అతనికి ఎలా తెలుసు? అతను కూడా నాగేంద్ర మనిషేనా? హూ ఆర్ యూ? తన మనసులోని ఆలోచనలను మనసులోనే దాచుకుంటూ అడిగింది ధీరజ. సాహు. మై నేమ్ ఈజ్ సాహు. ఐఎమ్ ఫ్రమ్ మద్రాస్. అర్థమైందనుకుంటాను అన్నాడు స్టైల్గా. చిన్నగా తలపంకించింది ధీరజ. అయితే నువ్వు ఆ నాగేంద్ర మనిషివేనన్నమాట. యా, యు ఆర్ కరెక్ట్. నువ్వు కూడా లాకెట్ కోసమే వచ్చావా? ఇంతకు ముందు పంపిన వాళ్లకు నేనేమిచ్చానో చెప్పలేదా? ఆ భయం నాకు లేదు. లాకెట్ తెచ్చిస్తాను అని నేను నాగేంద్రకి మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం అంటూ ఈ సాహు చరిత్రలోనే లేదు. అంత గొప్పవాడివా నువ్వు? చూపించు. అంతకంటే ముందు నా పవర్ ఏమిటో చూడు అంటూ పిడికిలి బిగించి ముందుకు దూకబోయింది. అదే సమయంలో స్టాప్, స్టాప్ దేర్ అంటూ చెట్టుచాటు నుంచి యువతలకి రివాల్వర్తో ఆమెను ఇరువైపులా నిలబడ్డారు కపాలి దావూదులు. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్లే దించి ఎక్కడికక్కడే నిలబడిపోయింది ధీరజ. ఓహో, అయితే అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట అంది సీరియస్గా. ఎస్, నీలాంటి అసాధారణమైన అమ్మాయిని ఎదుర్కొనేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అన్నాడు నవ్వుతూ.
నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేదు మిస్టర్. ఆ లాకెట్ నా దగ్గర లేదని ముందే చెప్పాను. ఎస్ ఎస్, ప్రస్తుతం ఆ లాకెట్ నీ దగ్గర లేదని ఆ రూమ్ బాయ్ గపూర్ దగ్గర ఉంది. దానికోసమే అతన్ని వెంట తరుముకుంటూ రాకేష్ వెళ్ళాడని నాకు తెలుసు. అతని మాటలకు నిర్ఘాంతపోయింది ధీరజ. గపూర్ తన లాకెట్ దొంగిలించి ఉంటాడు అన్న విషయం తనకి ఖచ్చితంగా తెలియదు. రాకేష్ సస్పెక్ట్ చేయటం వల్లే అతను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది తను. అయితే ఆ విషయం అంత ఖచ్చితంగా సాహుకి ఎలా తెలిసింది? అతనికి ఎవరు చెప్పారు? ఆమె ఆలోచనలను పసిగట్టినట్టుగా చిన్నగా నవ్వాడు సాహు. తెలియని విషయాలను తెలుసుకోవడమే సాహు ప్రత్యేకత. అది నా సామర్థ్యం. అందుకే నాకు 10 లక్షలు ఆఫర్ చేశాడు నాగేంద్ర. ధీరజ్ ఏమీ మాట్లాడలేదు. అప్పటికప్పుడే గబగబా కాగితం మీద ఏదో రాసి పేకాడుతున్న కుర్రాళ్లను పిలిచి గపూర్ని తరుముకుంటూ వెళ్ళాక రాకేష్ తిరిగి రాగానే అతనికి ఇవ్వమని చెప్పారు. ఆ తరువాత రివాల్వర్తో బెదిరిస్తూ ధీరజ్ను బరియల్ గ్రౌండ్లోంచి అవతలకు తీసుకుపోయారా ముగ్గురు. టైం 11 కావస్తుంది, ఇంకా రాలేదేమిటి ఈడియట్? కపాలి అసహనంగా దావూద్తో అన్న మాటలకు ఆలోచనల నుంచి బయటపడింది ధీరజ. కనులు చికిరించుకుని చుట్టూ చూసింది. చీకట్లో చూడడానికి అలవాటు పడిన ఆమె కళ్లకు అటువైపు ఎవరో వస్తున్నట్లు కనిపించలేదు. ఆ గపూర్గాడు అతనికి మస్క కొట్టి మాయమయ్యాడేమో అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు దావూద్. నో, ఆ టూరిస్ట్ గైడు చాలా పట్టుదలగల మనిషి. గపూర్ని అంత సులువుగా వదిలి వెళ్ళడతను. ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నట్లే గపూర్ గనక మస్కా కొట్టుంటే ఆ విషయం మనతో చెప్పడానికైనా అతని ఇక్కడికి రావాలి అన్నాడు కపాలి. షో, మాటలు కట్టిపెట్టి పరిసరాలను జాగ్రత్తగా గమనించండి. రాకేష్ ఏ క్షణంలో అయినా రావచ్చు అన్నాడు సాహు. అతను అనడం పూర్తవుతూ ఉండగానే చీకటిలో బ్రిడ్జి స్తంభాలను చాటు చేసుకుంటూ వచ్చిన 10 మంది పోలీసులు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాళ్ళని చుట్టుముట్టేశారు. జాగ్రత్త పడే లోపలే దావూద్ కపాలీల చేతుల్లోని ఆయుధాలను స్వాధీనం చేసుకుని ధీరజ్ను వదిలి ఆ ముగ్గురు చేతులకి సంకెళ్లు తగిలించారు. ఊహించని విధంగా జరిగిన ఆ సంఘటనకు ఆందోళన పడిపోయారు దావూద్ కపాలీలు. సాహు మాత్రం గాబరా పడకుండా గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. వాట్ ఈస్ దిస్? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? డబాయింపుగా అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే ఉరిమి చూస్తూ అతని ముందుకొచ్చాడు డీసీపీ ర్యాంకులో ఉన్న ఒక పోలీస్ అధికారి. మీరు తీవ్రవాదులు, బాంబులతో ఈ బ్రిడ్జిని కూల్చేయాలని ప్రయత్నిస్తున్నారు, అందుకే అరెస్ట్ చేస్తున్నాము అన్నాడతను అధికారం ఉట్టిపడుతున్న కంఠంతో. నో, యువర్ రాంగ్ సార్. తీవ్రవాదులం కాదు. మా దగ్గర బాంబులు లేవు. కావాలంటే చెక్ చేసుకోండి అన్నాడు సాహు. ఇప్పుడు లేకపోవచ్చు. మరి కాసేపటికి మీ వాళ్ళు బాంబులు తీసుకురారు అన్న గ్యారెంటీ ఏమిటి? మీరు అనవసరంగా మమ్మల్ని సందేహిస్తున్నారు. లేదు, మీరు ఈ బ్రిడ్జి కిందకు వచ్చి ఉండడం చూసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. మా కానిస్టేబుల్స్ పైనుంచి చాలాసేపు మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాతే మీ మీద మాకు అనుమానం కలిగింది. మీరు ఖచ్చితంగా తీవ్రవాదులే. కాదు, కానే కాదు, కాదు అని మేము నిరూపించుకుంటాం అంటూ సెల్ ఫోన్ బయటకు తీశాడు సాహు. నెంబర్ నొక్కక ముందే దాన్ని అతని చేతిలోంచి లాక్కున్నాడు డీజీపీ. ఇక్కడ కాదు, మీరు నిరూపించదలుచుకుంటే స్టేషన్కి వచ్చి నిరూపించుకోండి, కమాన్ మూవ్ అన్నాడు. మేము ఎవరిమో తెలియక మమ్మల్ని అనవసరంగా అనుమానించి అవమానిస్తున్నారు. కేంద్ర మంత్రి మహాదేవ్ గారితో చెప్పి నీ ఉద్యోగం ఓడగొట్టిస్తాం, తీవ్రస్వరంతో బెదిరించాడు సాహు. అంతే. వేగంగా కదిలి అతడి ముఖాన్ని తాకింది డీసీపీ పిడికిలి. ఫట్ మంటూ వెలువడింది ఒక శబ్దం. అదిరిపోయింది సాహు ముఖం. దెబ్బ వెంబడే వెనక్కి తూలి కింద పడకుండా తనను తాను నిలదొక్కున్నాడతను. పెదాలు చిట్లి చిక్కటి రక్తం గడ్డం మీదకి జారుతూ ఉండగా ఉక్రోషంగా చూశాడు డీసీపీ ముఖంలోకి. ఢిల్లీ పోలీసులంటే నీ బెదిరింపులకి లొంగేవాళ్లు కాదురా బేవకూఫ్. కేంద్ర మంత్రితోనే కాదు, రాష్ట్రపతితో కంప్లైంట్ చేసినా నా డ్యూటీ చేయకుండా ఆగను. నీ దిక్కున్న చోటు చెప్పుకో అంటూ హ్యాండ్ స్టిక్తో బలంగా బాదాడు అతని భుజం మీద. ఫట్ ఫట్ మంటూ వరుసగా పడ్డాయి అతని భుజం మీద 2 దెబ్బలు. జివ్వుమన్నాయి సాహు నరాలు. భుజపుటెముక విరిగిపోయినంత బాధ అతని శరీరాన్ని ఆక్రమించుకుంది. ఆ దృశ్యాన్ని గమనించి కిక్కురుమనకుండా ఉండిపోయారు దావూద్ కపాలీలు. సాహు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే. ఆవేశంతో హత్యలు చేసేవాడు కాదతను. పథకాలు వేసి ఎదుటివారి ప్రాణాలు తీయటంలో అందవేసిన చెయ్యి అతనిది. ఆ సమయంలో ఆవేశంతో డీసీపీ మీద తిరగబడడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని అతనికి తెలుసు. పోలీసులు అనుమానించనే కూడదు. అనుమానించటం అంటూ జరిగితే అనుమానితుల మాట అస్సలు వినిపించుకోరు వాళ్ళు. ఆ సంగతి బాగా తెలిసినవాడు కావడం వల్లే స్టేషన్కు వెళ్లిన తరువాత ఢిల్లీలో తనకు తెలిసిన సేఠ్జీలను రప్పించాలి అని నిర్ణయించుకుని మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా నిలబడి ఈ తతంగాన్నంతా శ్రద్ధగా గమనిస్తున్న ధీరజ మనసు విపరీతమైన చికాకుతో నిండిపోయింది.
పరిపరి విధాలుగా పరుగులు తీయటం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. రాకేష్ ఎందుకు రాలేదు? గఫూర్ అతని చేతికి చిక్కకుండా మిస్ అయ్యాడా? లేక అక్కడికి రావడానికి భయపడ్డాడా? ఇప్పుడు తను ఏం చేయాలి? సాహు బృందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబితే? అటువంటి ఆలోచన రాగానే డీసీపీతో అదే విషయాన్ని చెప్పింది ధీరజ. వీళ్ళు బలవంతంగా నన్ను బంధించి ఇక్కడికి తీసుకొచ్చారు సార్. కావాలంటే చూడండి నా చేతులు ఎలా కట్టేశారో అంది. గంభీరంగా తలపంకించాడు డీసీపీ. ఎస్, నీ మాటలు నేను నమ్ముతున్నాను. అయినా నువ్వు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వాల్సిందే అన్నాడు. అతనికి నచ్చ చెప్పాలని విఫలురాలైంది ధీరజ. సాహు బృందంతో పాటు పోలీస్ జిప్సీలో ఎక్కి కూర్చుంది. మొత్తం 2 జిప్సీలలో వచ్చారు పోలీసులు. రెండవ దాంట్లో డీసీపీ ఎక్కి కూర్చోగానే అక్కడి నుంచి బయలుదేరాయి ఆ వాహనాలు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.